హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే మార్కెట్ ఇన్సైట్స్ అండ్ అందరికీ నమస్కారం అండి. మన మార్కెట్లు మళ్ళా జోష్ లోకి వచ్చేసినాయండి. వరుసగా 6వ రోజు లాభాల్లో ముగిసినాయి. పర్టికులర్ గా ఈ రోజు 2 వీక్స్ హైని కూడా తాకిందండి. ఈ ర్యాలీకి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి మధ్య జరగబోయే వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్స్ కి ఎక్స్పెక్టేషన్ పెంచాయి. అదే కాకుండా బలహీనమైన యుఎస్ జాబ్స్ డేటా ఇంపాక్ట్ వడ్డీ రేటు కోతలపై అంచనాలను మరింత పెంచింది. ఇప్పుడు అందరి దృష్టి యుఎస్ అండ్ ఇండియా ఇన్ఫ్లేషన్ ప్రింట్స్ పైనే ఉంది. మన దేశంలో సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆగస్టు నెలకు 2.1% వరకు ఎడ్జప్ అవుతుందని చెప్పేసి అంచనాలు ఉన్నాయండి. ఇది మార్కెట్ సెంటిమెంట్ కి ఎక్స్ట్రా బలాన్ని ఇస్తుంది. ఈ రోజు మన మెయిన్ ఇండెక్స్ అయిన నిఫ్టీ 50 0.42% పెరిగి 24,973 లో క్లోజ్ అయింది. ఇటు సెన్సెక్స్ కూడా 0.4% పెరిగి 81,425 లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 0.59% పెరిగి 54,536 దగ్గర ముగిసినాయి. సెక్టార్ వైజ్ విషయానికి వస్తే ఈ రోజు ఐటీ సెక్టార్ 2.63% పెరిగింది. అండ్ పిఎస్యు బ్యాంక్ 2%, రియాలిటీ 1% పెరిగినాయి. అండ్ ఆటో సెక్టర్ అయితే 1.3% తగ్గింది. మీడియా సెక్టర్ జస్ట్ 0.6%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.3% తగ్గడం మనం చూసాం. మొత్తం మీద మార్కెట్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి. గ్లోబల్ ట్రేడ్ టాక్స్ ప్లస్ డొమెస్టిక్ సిపిఐ అప్డేట్స్ కలిసి వస్తే మార్కెట్ ఇంకా జోష్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ మార్కెట్ ఇన్సైట్స్ విషయానికి వస్తే మొదటిగా ఫిచ్ రేటింగ్ ఇండియా FY26 ఆర్థిక వృద్ధి అంచనాలను 6.5% నుండి 6.9% పెంచిందండి. దీనికి ముఖ్య కారణం Q1 లో వచ్చిన 7.8% జీడీపీ గ్రోత్ రేటు. సర్వీసెస్ సెక్టర్ ఎలోన్ 9.3% గ్రోత్ ఇచ్చింది కదా. కన్జంప్షన్ కూడా చాలా బలంగా ఉంది. ఈ ఏజెన్సీ ప్రకారం ఆర్థిక పరిస్థితులు సపోర్ట్ గా ఉన్నాయని, జీఎస్టీ సంస్కరణలు డిమాండ్ పెంచుతారని చెప్పేసి చెప్తున్నారు. అయితే అమెరికా ట్రేడ్ టెన్షన్స్, ముఖ్యంగా కొత్తగా విధించిన టారిఫ్స్ వల్ల పెట్టుబడులపై ప్రెజర్ రావచ్చని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఇన్ఫ్లేషన్ తక్కువ స్థాయిలో కొనసాగుతుంది. అయితే FY26 సెకండ్ పార్ట్ లో వృద్ధి కొంత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఫిచ్ అంచనా వేస్తుంది. నెక్స్ట్ అప్డేట్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ అండి. AMFI డేటా ప్రకారం ఆగస్టు 2025 లో ఇండియాలో నికర ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోలు 21% తగ్గి 33,430 క్రోర్స్ కు చేరాయి. జూలైలో ఇవి 42,700 క్రోర్స్ ఉండగా ఇప్పుడు తగ్గినట్టయింది. అయినా సరే ఇది వరుసగా 54th మంత్ పాజిటివ్ ఈక్విటీ ఇన్ఫ్లో గా నమోదైంది. దీనివల్ల ఇన్వెస్టర్స్ ఆసక్తి ఇంకా బలంగా కొనసాగుతుందని చెప్పేసి అర్థమవుతుంది. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మొత్తం అసెట్ అండర్ మేనేజ్మెంట్ స్వల్పంగా తగ్గి 75.18 lakhs క్రోర్స్ కు చేరిందండి. నెక్స్ట్ అప్డేట్ ఆన్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి. షేర్ అయితే ఈ రోజు 10% ఎగిసిపడింది. కారణం అమెరికాలో పేరెంట్ కంపెనీ ఒరాకిల్ షేరు 27% ఆఫ్టర్ అవర్స్ ర్యాలీ చూపించింది. ఒరాకిల్ ఇచ్చిన ఆప్టిమిస్టిక్ క్లౌడ్ ఫారెస్ట్ ప్లస్ మల్టీ $1 billion క్లయింట్ విన్స్ మార్కెట్ సెంటిమెంట్ కి పెద్ద బూస్ట్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి లైసెన్స్ రెవెన్యూస్ అండ్ క్లౌడ్ రెవెన్యూస్ పెరుగుదల వల్ల మంచి ప్రాఫిట్స్ దక్కే అవకాశం ఉందని చెప్పేసి ఇన్వెస్టర్స్ భావిస్తున్నారండి. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఒరాకిల్ ఫైనాన్షియల్ షేర్స్ దాదాపు 27% డౌన్ లో ఉంది. కానీ గత నెలలో మాత్రం 10% వరకు పెరిగి రెన్యూడ్ గ్రోత్ హోప్స్ ని చూపిస్తుంది. ఫ్రెండ్స్, బ్రోకరేజ్ గురించి ఒక అప్డేట్ ఉందండి. ఇండియాలో యాక్టివ్ బ్రోకరేజ్ అకౌంట్లు 2025 లో దాదాపు 40 lakhs తగ్గిపోయాయండి. జనవరిలో 5.02 క్రోర్స్ యాక్టివ్ అకౌంట్స్ ఉండగా ఆగస్టులో ఇవి 4.62 క్రోర్స్ పడిపోయినాయి. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం F&O యాక్టివిటీ తగ్గటం. సెబీ తీసుకొచ్చిన కఠినమైన నిర్ణయాలు కూడా దీనిపై ఇంపాక్ట్ చూపించాయని చెప్పుకోవచ్చు. ఎక్కువ మార్జిన్ రిక్వైర్మెంట్స్, పరిమితమైన వీక్లీ ఎక్స్పైరీస్, కఠినమైన క్యాపిటల్ థ్రెషోల్డ్స్, పెరిగిన టాక్సేషన్స్, వీటికి తోడు మార్కెట్ వాలిటాలిటీ రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ని బాగా తగ్గించిందని చెప్పుకోవచ్చు. అర్బన్ కంపెనీ యొక్క 1900 crores IPO డే 1 లో మొదటి గంటలోనే దాదాపు 23% సబ్స్క్రిప్షన్ సాధించింది. దీనికి గల ముఖ్య కారణం రీటైల్ ఇన్వెస్టర్స్ బలమైన ఆసక్తి కలిగి ఉన్నారని చెప్పుకోవచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం సుమారు 35% వరకు చేరిందండి. దీనివల్ల డిమాండ్ బలంగా ఉందని, అలాగే లిస్టింగ్ గెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ అయితే చాలా పాజిటివ్ గా ఉంది. అర్బన్ కంపెనీ గ్రోత్ మీద మంచి కాన్ఫిడెంట్ అయితే చూపిస్తున్నారు. అయితే ప్రాస్పెక్టివ్ సబ్స్క్రైబర్స్ మాత్రం కంపెనీ ఫండమెంటల్స్ అండ్ రిస్క్ ని బాగా పరిశీలించిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి అనలిస్టులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఎంటార్ టెక్ కు సంబంధించి ఒక అప్డేట్ ఉందండి. ఎంటార్ టెక్ షేర్ ఈజో 4% పైగా జంప్ అయింది. 1474 లో క్లోజ్ అయిన చివరిగా. కారణం కంపెనీ తాజాగా ఒక హెవీ 386 crores ఆర్డర్ దక్కించుకుంది. ఎంటార్ టెక్నాలజీస్ అనేది ఒక ప్రెసిషన్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ప్రముఖ సంస్థ. ఇది న్యూక్లియర్, డిఫెన్స్, ఏరోస్పేస్ మరియు క్లీన్ ఎనర్జీ సెక్టార్స్ కి కాంపోనెంట్స్ ని సప్లై చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ కొత్త ఆర్డర్ వల్ల కంపెనీ రెవెన్యూ విజిబిలిటీ బలపడుతుంది. ఇన్వెస్టర్స్ పాజిటివ్ గా కూడా రియాక్ట్ అయ్యారు. ఫ్రెండ్స్, ఈ రోజు టెక్స్టైల్ సెక్టార్ షేర్లు ఒక్కసారిగా బూమ్ అయ్యాయండి. దాదాపు 10% పైగా పెరిగినాయి. కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో చేసిన ఒక అనౌన్స్మెంట్. ఇండియాతో ట్రేడ్ డీల్ నెగోషియేషన్స్ ఇంకా కొనసాగుతాయని చెప్పేసి చెప్పారు. టెక్స్టైల్ సెక్టార్స్ కి ఎక్స్పోర్ట్స్ చాలా కీలకం అండి. ఇండియా US ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయితే ఈ సెక్టార్ పెద్ద ఎత్తున ఆర్డర్స్, డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ వార్త
బయటకు వచ్చిన వెంటనే షేర్లు ర్యాలీ చేశాయి. మేజర్ టెక్స్టైల్ స్టాక్స్ లో షేర్స్ బయింగ్ ఆపర్చునిటీ కనిపించిందండి. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీలకైతే ప్రత్యేకంగా డిమాండ్ పెరిగింది. స్పెషాలిటీ కెమికల్ సెక్టర్ చెందిన ప్రముఖ కంపెనీ అయిన లక్ష్మీ ఆర్గానిక్ గురించి ఒక పెద్ద అప్డేట్ ఉందండి. లక్ష్మీ ఆర్గానిక్ కంపెనీ హిటాచీ ఎనర్జీ లిమిటెడ్, జ్యూరిక్ స్విట్జర్లాండ్ తో ఒక గ్లోబల్ సోర్సింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీనిలో భాగంగా లక్ష్మీ ఆర్గానిక్ ఒక ఎకో ఎఫిషియెంట్ గ్యాస్ ని సప్లై చేయనుంది. ఈ గ్యాస్ ని హిటాచీ ఎనర్జీ తమ SF6 ప్రీ హై వోల్టేజ్ స్విచ్ గేర్ పోర్ట్ఫోలియోలో ఉపయోగించనున్నారు. అంటే ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండే టెక్నాలజీలో ఒక భాగం అవుతుందని చెప్పుకోవచ్చండి. ఈ డీల్ వలన లక్ష్మీ ఆర్గానిక్స్ కి అంతర్జాతీయ స్థాయిలో రికగ్నిషన్ పెరుగుతుంది. గ్రీన్ టెక్నాలజీ సొల్యూషన్స్ లో ఒక కీ సప్లైయర్ గా నిలుస్తుంది. దీనివల్ల రెవెన్యూ అండ్ బ్రాండ్ వాల్యూ కూడా మంచి గ్రోత్ అవకాశాలు వస్తాయండి. స్టాక్ అయితే ఈ రోజు 3.34% తగ్గి 223.78 ప్లేస్ లో క్లోజ్ అయింది. మొత్తం మీద హిటాచీ ఎనర్జీ లాంటి గ్లోబల్ లీడర్స్ తో పార్ట్నర్షిప్ కుదుర్చుకోవడం లక్ష్మీ ఆర్గానిక్స్ కి లాంగ్ టర్మ్ లో ఒక గేమ్ చేంజర్ అవుతుందని అనుకుంటున్నాం. నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఒక మ్యాసివ్ బ్లాక్ డీల్ జరిగిందండి. మొత్తం 3.22 crores ఈక్విటీ షేర్స్, దాదాపు 1.62% స్టేక్ అన్నమాట. ఒక్కో షేరు 1941 లో డీల్ అయింది. డీల్ విలువ 6,256 crores అండి. ఇది బయటకు వచ్చాక ప్రీ మార్కెట్ లో షేర్ బాగా పెరిగింది. బట్ స్టాక్ 0.64% పెరిగి 1972.90 పైసలో క్లోజ్ అయింది. MIC ఎలక్ట్రానిక్స్ ఒక కీలకమైన అగ్రిమెంట్ ని ప్రకటించిందండి. కంపెనీ సింగపూర్ ఆధారిత టాప్ 2 PTE లిమిటెడ్ తో ఒక MOU సైన్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం తైవాన్ నుండి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ పార్ట్నర్స్ ని గుర్తించడం మరియు ఫైనలైజ్ చేయడం. ఈ MOU ద్వారా MIC ఎలక్ట్రానిక్స్ కి సెమీ కండక్టర్ సెక్టర్ లో కొత్త అవకాశాలు లభించనున్నాయి. ఇది కంపెనీకి లాంగ్ టర్మ్ గ్రోత్ దిశగా ఒక పాజిటివ్ స్టెప్ గా భావిస్తున్నారు. MIC ఎలక్ట్రానిక్స్ అయితే ఈ రోజు 1.61% పెరిగి 72 లో క్లోజ్ అయింది. రేపటికి 11th September 2025 కండి US నుండి ఆగస్టు మంత్ ఆన్ మంత్ CPI డేటా రాబోతుంది. అదేవిధంగా కోర్ CPI డేటా కూడా రాబోతుందండి. ముఖ్యంగా వీక్లీ ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ US నుండి రాబోతున్నాయి. వీటిని మనం గట్టిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అండ్ యూరో నుండి ECB ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా రాబోతుంది. వీటి మీద ఒక కన్నేసి ఉంచాలి. నిఫ్టీ అవుట్లుక్ గురించి మాట్లాడుకుందాం అండి. నిఫ్టీ ఇండెక్స్ ఈ రోజు 120 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి సైకలాజికల్ 25,000 మార్క్ ని దాటిందండి. తర్వాత ఒక కన్సల్టేషన్ రేంజ్ లో కదులుతూ 24,900 జోన్ ను బేస్ గా నిలబెట్టుకుంది. నిఫ్టీ టెక్నికల్ అవుట్లుక్ చూస్తే నిఫ్టీ ఇండెక్స్ ఈ రోజు 120 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి సైకలాజికల్ 25,000 మార్క్ ని దాటిందండి. ఆ తర్వాత ఒక కన్సల్టేషన్ రేంజ్ లో కదులుతూ 24,900 జోన్ ను బేస్ గా నిలబెట్టుకుంది. ప్రారంభ లాభాలను కాపాడుతూ మార్కెట్ కి బలమైన గ్లోబల్ అండ్ డొమెస్టిక్ క్యూస్ సపోర్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. టెక్నికల్ గా కూడా బై అండ్ డిప్స్ స్ట్రాటజీకి స్పష్టమైన సపోర్ట్ కనిపించింది. డైలీ ఫ్రేమ్ లో స్మాల్ బాడీడ్ క్యాండిల్ ఏర్పడింది. సుమారు 100 పాయింట్ల లాభాలతో క్లోజ్ అయింది. గత 3 సెషన్లు హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ప్యాటర్న్ కొనసాగుతుంది. ఇప్పుడు నిఫ్టీ 24,900 పైగా హోల్డ్ అయితే నెక్స్ట్ టార్గెట్స్ 25,150 అండ్ 25,250 జోన్ అండి. సపోర్ట్లు అయితే 24,850 అండ్ నెక్స్ట్ సపోర్ట్ 24,750. మొత్తం మీద నిఫ్టీ టెక్నికల్స్ ప్రస్తుతం బుల్లిష్ అండర్ టోన్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా 24,900 పైగా ఉంటే నియర్ టర్మ్ లో 25,250 చూసే అవకాశం ఉంది. ఇవి ఈ రోజు మన మార్కెట్ ఇన్సైట్స్ అండి. మోర్ లైవ్ మార్కెట్ అప్డేట్స్ ను మనం బోత్ టెలిగ్రామ్ ఛానల్స్ లో పోస్ట్ చేస్తామండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అండ్ పర్టికులర్ గా మన తెలుగు రీటైలర్స్ ను స్ట్రాంగ్ చేయడానికి స్టాక్ సిప్ అండ్ మ్యూచువల్ ఫండ్ సిప్ ఇన్సైట్స్ ని సర్వీసెస్ ని ఇస్తున్నామండి. స్పెషల్ గా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. జై హింద్.